నమస్తే అండి లక్ష్మణ్. ఎస్ లక్ష్మణరావు గారు, పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంది, పెహల్గాంలో నరమేధాన్ని సృష్టించింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కతాటిపై ఉన్నారు. ఎప్పుడు కూడా పాకిస్తాన్ చేసిన దుశ్చర్యని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ కూడా పార్టీలకు అతీతంగా వీఆర్ ఆల్ ఇండియన్స్, ఫస్ట్ మతాలు కానీ అన్నీ తర్వాత, ఫస్ట్ నేషనాలిటీ అనేది ఫస్ట్, మిగతా అన్ని నెక్స్ట్ అని చెప్తున్నారు. మీరేమంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు పెన్న ఉన్న పిల్లలకి మాన్య శుభేక్షలకి అభిమానం గారు నమస్కారం. నమస్తే అండి. మనకు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది దురదృష్టకరం. ఖచ్చితంగా అందరూ కూడా ఖండించవలసినటువంటి సంఘటన. ఎందుకంటే మన దేశంలో సుమారు 20 నుంచి 29 మంది చనిపోయారని మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నటువంటి లష్కర్ తోయిబా వాళ్ళు చేశారా, లేదా ఇంకెవరైనా చేశారా, లేదంటే ఇంకేమైనా ప్రైవేట్ సంస్థలు చేశారా అనే దానిపై ఇంతవరకు పాకిస్తాన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇదిగో అధికారికంగా మేమే చేయించామని కానీ, లేదా మేము సపోర్ట్ చేసినటువంటి ఆ ఏజెంట్లు చేశారని కానీ ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదంటే అంగీకరించినట్టు. అంటే మేమే చేయించామని చెప్పలేదు, మేము చేయించలేదని కూడా చెప్పలేదు. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, అర్థంగకరంగా అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అవనివ్వండి, అమిత్ షా గారు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని. ఇప్పుడు సింధు నది జలాలు మేము వాళ్ళకి వెళ్లకుండా అడ్డుకట్టేసాం. మనకున్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలని మనం తెగదింపులు చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటివి కూడా పాకిస్తాన్కి మనకి ఎటువంటి సంబంధాలు కూడా ఉండవని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సో దీనివలన కాస్తో కూస్తో పర్లేదు చర్యలు తీసుకున్నారని ఉందామా, లేదు మరెప్పుడు కూడా రేపు రాబోయే కాలంలో మన భారతదేశం వైపు చూడాలన్నా, మన భారతదేశపు ఉన్నటువంటి పౌరుల్ని ఇంత ఘోరంగా చంపకుండా మనం రక్షించుకోవాలన్నా ఇంకా ముందుకెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మన దేశం నుంచి చూసుకుంటే ఏదైతే అట్ను ఒక పక్క చైనా నుంచి మనకి ఉన్నటువంటి సంఘటనలు మనం చూసాం. చైనాకి మనకి జరిగినటువంటి భూ ఆక్రమణ ఏదైతే ఉందో అది కూడా చూసాం. అలాగే పాకిస్తాన్కి మనకు ఉన్నటువంటి బార్డర్, మరి పాకిస్తాన్కి మనకు ఉన్నటువంటి బార్డర్ నుంచి ఏ రకంగా వాళ్ళు మన దేశానికి వాళ్ళు జొచ్చుకొని వచ్చి ఏదైతే పెహల్గాంలో జరిగినటువంటి సంఘటన, అక్కడ కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, ఇగో మా మతం పేరు అడిగి లేదా వీళ్ళు సుంచి చేసుకున్నారా లేదా అని చూసి కాల్చి చంపారని కొంతమంది ముస్లిమ్స్ మమ్మల్ని కాపాడారని కొంతమంది ఏమో ఇక్కడ మత కలహాలు సృష్టించడానికి వాళ్ళు చేయించారని కొంతమంది ప్రసారాలు జరుగుతోంది. కానీ ఏ ప్రసారం అయినా సరే భారతదేశంలో ఉన్నటువంటి మతాలు కానీ కులాలు కానీ ప్రపంచంలో ఎక్కడని అనేక రకమైన జాతులు వారు ఇక్కడ ఉన్నారు. అనేక రకమైనటువంటి మతాల కులాలతో సమ్మేళనం అయినటువంటి భారతదేశం ఏ రకమైన చూసుకున్నా భిన్నత్వంలో ఏకత్వం చూపించినటువంటి నా భారతదేశంలో ఖచ్చితంగా ఇటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. అందరం ఏకతాటిపైకి వచ్చి ఇటువంటి చర్యలు మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఎంతైనా. లక్ష్మీనాథ్ గారు, వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పాకిస్తాన్ పైన మనకి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి హక్కుల కోసం చాలా సంవత్సరాలుగా మనం వాళ్ళతో మనకి ఉన్నటువంటి యుద్ధ వాతావరణం మనం చూసాం. కానీ శాశ్వతమైన పరిష్కారాన్ని ఎందుకు చూపించలేకపోతుంది? ఇప్పుడు పాకిస్తాన్ ద్వారా ఉన్నటువంటి బలం ఏంటి? పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగితే పాకిస్తాన్ తట్టుకోగలదా, తట్టుకోలేదా? పాకిస్తాన్ మనకున్నటువంటి ఆర్మీ సైన్యం కానీ, మనకున్నటువంటి నేవీ కానీ, మనకున్నటువంటి అనేక రకమైనటువంటి అనుభవములు కానీ ఇవి కానీ ప్రతిది కూడా వాళ్ళతో పోల్చుకుంటే మోర్ దాన్ మనకే ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దేశం చిన్నది, వాళ్ళకి తక్కువ ఉండదు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పాకిస్తాన్తో మనం యుద్ధానికి రెడీగా ఉన్నాం, పాకిస్తాన్తో మనం యుద్ధం చేస్తామంటే పాకిస్తాన్కి చైనా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది.
చైనా దేశం పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసినప్పుడు, భారతదేశం ఎందుకు ఏ రకంగా పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తది? అందుకనే చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఎందుకు ఇంత శాంతియుతంగా ఉన్నాం? మనం ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నాం? మనం ఎందుకు వాళ్ళ పాకిస్తాన్ లేకుండా ఎందుకు చేయలేమనుకుంటే, పాకిస్తాన్ అనే ఒక దేశానికి కొన్ని మనకి ఎవరైతే మనకి శత్రుత్వ దేశంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు. లక్ష్మణరావు గారు, ఏదైతే అవి మీరు అన్నారు, పాకిస్తాన్. చెప్పు. ఏదైతే మీరు అన్నారో చైనా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్ కానీ ఎప్పటికప్పుడు పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చైనా ఉన్న పరిస్థితుల్లో అమెరికా ఏదైతే చైనా మీద ఆంక్షలు విధించిందో ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతదేశంతో గొడవ పెట్టుకున్న భారతదేశంతో ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైపోయే పరిస్థితి. ఈ రోజున చైనా కాదు కదా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా ఓన్లీ ఇండియాకే సపోర్ట్ ఉంటాయి. పాకిస్తాన్ని ఏకాకి చేసి ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టింది భారత్. దట్ ఈజ్ ఇండియా. ఈ రోజున చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఈ రోజున ఉంది అంటలో అతిశయోక్తి కాదంటారా? కరెక్టే, మీకు కాదనట్లేదు. కానీ లక్ష్మీనాథ్ నేను అనేది ఏంటంటే, ఏదేమైనా మన భారతదేశం పాకిస్తాన్ మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తూ ఉంది? నేను చెప్పేది ఉదాహరణకి నేను చెప్పాను, చైనా లాంటి దేశాలు వాళ్ళకి వెనకుంటాయి, వాళ్ళకి సపోర్ట్ చేస్తాయి. కాదుకూడదు అన్నప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులపై మనం కొడతామన్నా సరే, చైనా అటు అంటారా ఇటు అంటారా అంటే పాకిస్తాన్ అయిపోయి ఉంటుందండి. మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? అమెరికా సపోర్ట్ చేస్తుందా? మనకి ఏదైనా మనకి తటస్థమైన దేశం ఉంది. ఎక్కడైనా యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు వార్ 1లో కానీ వార్ 2లో కూడా మనం పాల్గొనలేదు. వార్ 3 వచ్చినా సరే ఖచ్చితంగా మన తటస్థంగా ఉండవలసిన దేశమే. సో అందుకనే భారతదేశానికి కాస్త కూస్త సపోర్ట్ చేసిన దేశం ఏదైనా ఉందంటే రష్యా. రష్యా వల్ల మనం చాలా వరకు కూడా మనం ప్లస్ పాయింట్ గా మనం వెళ్ళాం. రష్యా దేశం మనకి సపోర్ట్ ఉంది కాబట్టి చాలా వరకు మన మీద పాకిస్తాన్ యుద్ధం కాల్దోవడానికి వాళ్ళు కూడా వెనకడు చేస్తారు. కానీ చైనా ఇప్పుడు అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా మీరు అన్నట్టుగా ఉగ్రవాదాన్ని అణిచివేయడాన్ని అలాగే నిజంగానే కంకణం కట్టుకుంటే మనం గతంలో చూసాం. ఇరాన్ ఇరాక్లో ఏ విధంగా అయితే చేశారో, ఏ విధంగా అయితే ఉక్కుపాదం మోపారో, అటువంటి ఉక్కుపాదం ఇప్పుడు బిన్ లాడెన్ చంపడానికి ఇదే అమెరికా మరి బిన్ లాడెన్ కోసం అప్పుడు పాకిస్తాన్ వెళ్ళింది. సో అదే ఒక బిన్ లాడెన్ కోసం పాకిస్తాన్ వెళ్ళినటువంటి అమెరికా సంస్థ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఎందుకు అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు మన భారతదేశం లాంటి దేశాలకి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అమెరికా లాంటి ట్రంప్ గారి సహాయం, రష్యా పుతిన్ గారి సహాయం తీసుకొని శాశ్వతమైన పరిష్కారం పాకిస్తాన్ మనకి ఖచ్చితంగా ఇది ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకి మనకి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలండి. అనుకుంటే ఇప్పుడు 20 మంది అయ్యారు, 28 మంది అయ్యారు, లేకపోతే 50 మంది అవుతారో 100 మంది అవుతారో మనం చెప్పలేము. వాళ్ళు దొంగసాటుగా ఎప్పుడు ఎవడు వస్తున్నాడో, మన దేశంలో చొరబడుతున్నాడో, ఎలా చంపుతాడో అర్థం కావట్లా. సో నేనేమంటానంటే మన దేశం ఇతర దేశాలు ఇచ్చి మన దేశంలోకి దొంగసాటుగా చొరబడినప్పుడు ఎందుకు ప్రొటెక్షన్ చేయలేకపోతూ ఉన్నారు? ఇంత బలమైనటువంటి సుమారు 195,000 మంది ఎంతమంది 10 లక్షల మంది ఎంతమంది ఉన్నారు సైన్యం. ఈ సైన్యాన్ని అంతా కూడా ఎక్కడ ముమ్మరం చేస్తే ఎక్కడ కాపులు గస్తీ పెడుతూ ఉన్నారు? మరి మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? ఇది టోటల్ గా బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వైఫల్యం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. దేశాన్ని కాపాడాలనేటువంటి అసమర్థ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ పేరు మీద 370 ఆర్టికల్స్ రద్దు పైన గొప్పగా మాట్లాడినటువంటి ఇదే బీజేపీ ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే అమిత్ షా గారు ఈ రోజున మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ కి ఏమైనా వెళ్తారా? సర్జికల్ స్ట్రైక్స్ కి ఏమైనా వెళ్ళే దోతం పడుతుందా? ఎందుకని ఇంత మౌనంగా ఉన్నారు? ఎందుకని ఇంతవరకు మీరు లక్ష్మణరావు గారు భారతదేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే అప్పుల్లో జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయాల దగ్గర నుంచి కూడా కొరకరాని కొయ్యలాగా
దాయాదుల మధ్య జరుగుతున్న పరిస్థితి. ఆ రోజు అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ఇప్పటికీ కూడా భారతదేశం నెత్తురోడుతుంది. ఈ మాట వాస్తవం కాదంటారా? 50 సంవత్సరాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అనుచిత నిర్ణయాల వలన ఈ రోజున మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు. అయితే మనలో మనం కొట్టులాడుకోకుండా ఏదైతే పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాలో ఆ పరిస్థితి గురించి ఆలోచించాలి. ఆర్టికల్ 370 రద్దు విషయంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్న దీన్ని భారతదేశం అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం. అదే కదా పాకిస్తాన్కి మింగుకు పడతలేదు, వాళ్ళ యొక్క దుశ్చర్యలను ఖండించడానికే కదా. ఆర్టికల్ 370 రద్దు విషయం వినాలి. ఆర్టికల్ 370 రద్దు విషయము ఎవరు ఆనందపడ్డారండి? ఇతర రాష్ట్రాలు ఆనందపడ్డారు. మీరు చెప్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో లడక్ లో జరిగినటువంటి ఎక్కడైతే 370 ఆర్టికల్స్ ఉన్నాయో వాళ్ళేమన్నా మాకు ఈ 370 ఆర్టికల్స్ రద్దు చేయనేమని మీకు ప్రపోజల్ పెట్టారా? లేదు కదా. ఎస్ లక్ష్మణ్ గారు టాపిక్ సైడ్ అవుతుంది, మళ్ళీ మాట్లాడతాం మీతో. అదే చెప్తాను సార్, మనం ఆ టాపిక్ లో వెళ్తే ఖచ్చితంగా డైవర్ట్ అవుతుంది. సో మనం ఆ టాపిక్ తీసుకురావద్దనే నా ప్రయత్నం ఎంతో